అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఏ వామ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకు ప్యూర్ పంచలోహంలో వితౌట్ ఎనీ పాలిష్లో డైలీ యూసేజ్ అంటే రోజు వాడుతూ ఉండొచ్చు, అలాగే స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు. సాఫ్ట్ వాటర్, హాట్ వాటర్ ఎలాంటి కండిషన్స్ లేకుండా రెగ్యులర్గా యూస్ చేసుకునే బ్యాంగిల్స్. ఇందులో రెగ్యులర్ డిజైన్స్తో పాటు కొత్త డిజైన్స్ కూడా చాలా వచ్చాయి. అన్నీ చూపిస్తాను, ఓపిక వీడియో చూడండి. ఓకే, ప్రోడక్ట్ నచ్చి ఎలా ఆర్డర్ చేయాలన్నది ఒకసారి చెప్తాను. ప్రోడక్ట్ నచ్చినప్పుడు, ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఉన్నప్పుడు, అంటే రేట్ అలాగే కోడ్ ఏమైనా ఉంటే అలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ 8801014220 వాట్సాప్ నెంబర్కి పంపించేసి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలాంటి బ్రేక్ లేకుండా క్లియర్గా వీడియో తీయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ప్రోడక్ట్ ట్రాన్స్పోర్టేషన్లో కనుక డ్యామేజ్ అయి ఉంటే కనుక మీకు ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సరిగ్గా తీయకపోయినా, క్లారిటీతో తీయకపోయినా, మధ్యలో బ్రేక్ వచ్చినా, లేకపోతే అసలు వీడియోనే తీయకుండా ఏదైనా డ్యామేజ్ వచ్చినా, లేదా ఒక ప్రోడక్ట్ తక్కువగా వచ్చినా మీరు కన్సర్న్ రేస్ చేసినా సరే నేను మాత్రం మీకు హెల్ప్ చేయలేను. వీడియో క్లియర్గా ఉంటేనే తప్ప నేను మీకు హెల్ప్ చేయలేదన్నమాట. అందుకే ఒకరి హెల్ప్ తీసుకొని ఒకరు రికార్డ్ చేస్తుంటే మీరు ఓపెన్ చేయడం లాంటివి చేయండి. సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 rupees పర్ పార్సల్. ఆ పార్సల్లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానివ్వండి, ఇంక్లూడింగ్ అండమాన్ ఐలాండ్స్ కూడా. ఓకే, ఇంక్లూడింగ్ అండమాన్ ఐలాండ్స్ కూడా మనకు ఓన్లీ 80 rupees పర్ పార్సల్ ఉంటుందన్నమాట. ఓకే, సో స్టోర్కి వచ్చి చూసి కొనాలి అనుకున్న వాళ్ళు స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. సంజయ్ స్టీల్ బజార్ వేరు, స్టీల్ బిగ్ బజార్ వేరు. స్టీల్ బిగ్ బజార్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. పెద్ద బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ ఆపోజిట్లో గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుంది. బిల్డింగ్ దగ్గర నిల్చొని ఆపోజిట్ వైపు చూసినా మీకు కనిపిస్తుంది అనమాట. అలంకృత్ ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. నేను మ్యాప్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టైటిల్ కాదండి, టైటిల్ వేరు, డిస్క్రిప్షన్ వేరు. మోర్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అంతా కూడా ఇలా ఎన్లార్జ్ అయిపోతుంది. అందులో మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది. లేదా మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని క్లిక్ చేసినా మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్ యొక్క లింక్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 4 to 5 వీడియోస్ లేటెస్ట్వి చూసి రండి. లేదా మీకు ఏ ప్రోడక్ట్ అయితే కావాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క వీడియో చూసి ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని మరీ రండి. ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి పర్టికులర్ ప్రోడక్ట్ కోసం వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేసుకొని రండి. లేదు జనరల్ షాపింగ్కి వచ్చే వాళ్ళైనా 4 to 5 వీడియోస్ చూసి వస్తే, చూసి వచ్చిన వాళ్ళకు మాత్రం షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా ఉంటుంది. చూడకుండా వచ్చిన వాళ్ళకు మాత్రం షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండట్లేదు. సరేనా? అందుకే మీకోసమే చెప్తున్నాను, నా కోసం కాదు, మీకోసమే చెప్తున్నాను. కాబట్టి దయచేసి వీడియోస్ చూసి రండి. ఓకే, సో అలాగే మీరు చాలామందితో షేర్ కూడా చేస్తున్నారు. పలానా వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాము బాగుంది, లేదా వేరే వాళ్ళు మీ చేతిలో వేసుకున్న గాజులను చూసి బాగుంది, ఎక్కడ కొన్నామంటే అలంకృత్ దగ్గర కొన్నామని చెప్తున్నారు కదా. అలా చెప్పే వాళ్ళు కూడా ఈ మాట నేనైతే చెప్పాను, వీడియోస్ చూసి వెళ్ళండి ప్లీజ్ 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 ప్లీజ్, వాళ్ళకు కూడా అదే మాట చెప్పండి. ఓకే, మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగా కావాలంటే యూట్యూబ్లో ముందు వీడియోస్ చూసి తర్వాత వెళ్ళండి అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ ఆల్ దిస్. మా గురించి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేయండి. అలాగే వెంటనే ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి కింద కమెంట్స్లో రాయండి మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఆల్రెడీ యూస్ చేస్తుంటే. అలాగే మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని
నోటిఫికేషన్ బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు నేను అన్ని డిజైన్స్, చాలా డిజైన్స్ ఉన్నాయండి, చాలా డిజైన్స్ ఉన్నాయి. అన్ని డిజైన్స్ కూడా ఒక్కొక్కటి చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే చెప్తానో అది మాత్రం మిస్ కాకుండా చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు డిజైన్స్ వైజ్గా చూపిస్తూ వెళ్ళిపోతాను. కానీ ఫస్ట్ ఇప్పుడు చెప్పేది ఒక 5 to 10 minutes మాత్రం ఖచ్చితంగా వినండి, సరేనా? సో ఫస్ట్ వచ్చేసి మీకు తెలిసిన విషయమే, మనం ఏం చెప్తాము అన్నది. ఫస్ట్ వచ్చేసి కంప్లీట్గా ఫస్ట్ ఇది ప్యూర్ పంచలోహం. ఓకే, పంచలోహం బ్యాంగిల్స్ అండి. దీనిపైన ఎలాంటి పాలిష్ ఉండదు. జనరల్లీ నెక్లెసెస్ వాటికైతే పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ మనం వేస్తాం కదా, సో దీనికి మాత్రం ఎలాంటి పాలిష్ ఉండదు అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే కలర్ చూస్తున్నారో ఇది మనకు యాక్చువల్ పంచలోహం కలర్ అనమాట. దీనిపైన ఎలాంటి పాలిష్ అనేది ఏమీ ఉండదు, చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, చక్కగా ఉంటుంది. ఫస్ట్ అది. ఇది డైలీ వాడచ్చా? ఇది డైలీనే వాడాలి. రోజు వాడేటట్టు అయితేనే తీసేసుకోండి. అప్పుడప్పుడు వాడితే ఏమవుతుంది అది కూడా చెప్తాను. అయితే ఇది రోజు వాడాలి. రోజు ఎంత వాడుతుంటే మీకు అంత మెరుస్తూ ఉంటుంది. మరి మా బాడీలో హీట్ ఎక్కువగా ఉందండి అనుకున్న వాళ్ళకు కొంచెం లైట్గా తక్కువగా మెరుస్తుంది, కానీ మెరవడం మాత్రం గ్యారంటీ. సపోజ్ ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను విజయవాడ సిస్టర్స్. ఓకే, విజయవాడ సిస్టర్స్ ఏమవుతుంది అంటే అక్క ముందు ఒక 4 గాజులు తీసుకుందనమాట. తీసుకున్న వెంటనే మళ్ళీ చెల్లెలకి కూడా 4 గాజులు తీసుకుంది. అక్క చెల్లెలిద్దరూ ఆల్మోస్ట్ 1 kilometer అటు ఇటుగా ఉంటారు. వాళ్ళ ఇండ్లు ఒకే ఊరికి ఇచ్చారనమాట. ఓకే, సో వీళ్ళు మ్యారేజెస్ కూడా అయిపోయాయి. అయితే అక్కకి ఏమవుతుందంటే బాగా మెరుస్తుంది అనమాట. చెల్లెలకి మెరుస్తుంది కానీ కొంచెం లైట్గా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు ఒకసారి మనకు ఆల్రెడీ మెసేజ్ చేసి ఫొటోస్తో పాటు పంపించి ఇలా ఉందండి, మరి ప్రోడక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేక మెటల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నాకేమో బాగా మెరుస్తుంది, మా చెల్లెలకేమో మెరుస్తుంది, కానీ ఇద్దరితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంది. నేను ఒకటే అన్నాను, ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే మీ చెల్లెలు ఇన్ని రోజులు ఏదైతే వేసుకున్నారో అది మీరు మళ్ళీ లెమన్తో వాష్ చేసేసుకొని మీరు వేసుకోండి, మీవి లెమన్తో వాష్ చేసేసి మీ చెల్లెలకి ఇవ్వండి అన్నాను. అలా ఒక 1-2 weeks అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఈవిడికి మాత్రం మళ్ళీ బ్రహ్మాండంగా మెరుస్తున్నాయి. గోల్డ్ అంటే గోల్డ్ లానే మెరుస్తున్నాయి. వాళ్ళ చెల్లెలకి కూడా మెరుస్తున్నాయి, కానీ కంపేర్ చేసినప్పుడు వాళ్ళ చెల్లెలకి కొంచెం తక్కువగా మెరుస్తుంది. అప్పుడు ఆవిడే మళ్ళీ కాల్ చేసి మీరు చెప్పింది కరెక్టేనండి, ఇది బాడీ హీట్కి సంబంధించింది, నాకు తెలిసి మా చెల్లెలు హీట్ ఎక్కువగా ఉన్నట్టుంది, కాబట్టి ఆ డిఫరెన్సెస్ కొంచెం కనిపిస్తుంది అని. కంపేర్ చేస్తేనే మీకు డిఫరెన్సెస్ కనిపిస్తుంది, కంపేర్ చేయకపోతే మాత్రం పెద్ద డిఫరెన్సెస్ కనిపించదు అనమాట. అది కూడా బాగానే ఉంటుందన్నమాట. వీళ్ళు తరచుగా కలుస్తూ ఉంటారు. వారానికి 2-3 సార్లు ఆవిడ వీళ్ళింటికి రావడం కానీ అక్క అనేది చెల్లెలి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బ్యాంగిల్స్ అనేవి కంపేర్ చేస్తూ ఉంటారు. మరి ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నప్పుడు మనం కంపేర్ చేస్తాం కదా జనరల్లీ, అలా కంపేర్ చేసినప్పుడు ఈ డిఫరెన్సెస్ వచ్చాయన్నమాట. ఓకే, అది. సో ఇది స్నానం చేసేటప్పుడు తీయాలా, అలాగే వాడొచ్చా? స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు, బ్రహ్మాండంగా వితౌట్ ఎనీ డౌట్ అలాగే వాడండి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే స్నానం చేసేటప్పుడు కూడా మీరు తీయకండి. ఓకే, అలాగే దీనికి సబ్బు నురుగా, షాంపూ నురు, స్పెసిఫికల్లీ షాంపూ నురుగా ఇలాంటివి తగిలినప్పుడు, లేదా మీరు వంట చేసేటప్పుడు నిమ్మకాయ జ్యూస్ కానివ్వండి, చింతపండు రిలేటెడ్ ఇలాంటివి పులుపుకి సంబంధించినవి అవన్నీ కూడా కొంచెం దీనికి తగిలినప్పుడు అప్పుడు కూడా ఇది బాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే దీనిని రెగ్యులర్గా యూస్ చేయండి, ఎప్పుడు తీయనక్కర్లేదు. మరి అప్పుడప్పుడు వాడితే ఎలా? సపోజ్ ఈ డిజైన్ నేను ఈ వీక్ వాడాను, తీసి పక్కన పెట్టేశాను ఒక 1 రోజులు, ఇంకో డిజైన్ ఇంకో నెల వాడాను అలా అనుకున్నారు అనుకోండి. ఇది తీసి పక్కన పెట్టేటప్పుడు మేము ఏదైతే లిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, ఆ లిప్ లాక్ కవర్లో వేసేసి గాలి తగలకుండా పెట్టేస్తే సరిపోతుంది. అప్పటికి కూడా కొన్నిసార్లు డల్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే తీసి మళ్ళీ వాడేటప్పుడు మీరు చక్కగా ఒక్కసారి నిమ్మరసంతో కానివ్వండి, చింతపండుతో కానివ్వండి కడిగేసుకొని మళ్ళీ యూస్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా వాడుకోవచ్చు అనమాట. ఓకే, అయితే నేను లిప్ లాక్ అన్నానని అది లిప్ లాక్ కాదు, జిప్ లాక్ అని ఒకరు కమెంట్ చేశారనమాట. సో ఇలాంటి అనవసరమైన వాటికి మాత్రం కొందరు రెడీగా ఉంటారు. అయితే జిప్ లాక్ కవర్స్ వేరండి, లిప్ లాక్ కవర్స్ వేరు. ఓకే,
జిప్ లాక్ కవర్స్ అంటే ఇలా జిప్ వస్తుంది. నేను చెప్పేది జనరలీ మనం ఇచ్చేది ఏంటి, లిప్ లాక్ కవర్స్. ఇవి లిప్ లాక్, ఇది జిప్ కాదండి. జిప్ లాక్ కవర్స్ వేరు, లిప్ లాక్ కవర్స్ వేరు. ఓకే, సో కమెంట్ రాసేటప్పుడు జనరలీ నా వీడియోస్కి మాత్రం ఖచ్చితంగా కమెంట్ రాసేటప్పుడు ఇలాంటి కమెంట్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, 1-2 సార్లు వెరిఫై చేసేసుకోండి. మంచివి అయితే రాయండి, పర్లేదు. నేను కూడా ఒకవేళ నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఒప్పేసుకుంటాను. ఓకే, సో జిప్ లాక్ కవర్ ఈజ్ డిఫరెంట్, లిప్ లాక్ కవర్ ఈజ్ డిఫరెంట్. జిప్ లాక్ కవర్స్ వేరు, లిప్ లాక్ కవర్స్ వేరు. ఓకేనా, సో అది. సో ఇంకొకటి ఈ విషయము అసలు మార్కెట్లో ఎవ్వరూ చెప్పరు మీకు, నేను మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే నేను నా ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తాను కాబట్టి. అయితే మరి దీంట్లో అసలు నెగిటివిటీనే లేదా అండి అంటే, ఈ నెగిటివిటీ ఇప్పుడు నేను కవర్ చేస్తాను చూడండి. ఈ నెగిటివిటీ ఏంటంటే యాక్చువల్ నెగిటివిటీ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ నేచర్. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ అండ్ మే మనకు ఆఫ్కోర్స్ ఏప్రిల్లో 1-2 సార్లు వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఏప్రిల్ అండ్ మేలో ఏమవుతుందంటే బయట వేడి ఎక్కువగా ఉంటుంది, మన బాడీలో జనరేట్ అయ్యే వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొందరికి మాత్రమే, అందరికీ కాదు, కొందరికి మాత్రమే. అంటే ఇప్పుడు 100లో ఒక 5 మెంబర్స్, 100 కస్టమర్స్లో ఒక 5 కస్టమర్స్కి ఏమవుతుంది అంటే, ఇక్కడ మీరు ఎక్కడైతే బ్యాంగిల్ వేసుకుంటారో ఇలా బ్యాంగిల్ ఎక్కడైతే తగులుతుంటుందో ఇక్కడ కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా తగులుతూ ఉంటుంది కదా, మీరు పని చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువగా తగులుతూ ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కాబట్టి 100లో ఒక 5 మందికి ఇక్కడ కానివ్వండి, అంటే సపోజ్ ఇలా పెట్టేసి మీరు వంట చేస్తారు, పిండి కలుపుతుంటారు, అన్నీ ఇలా పెట్టి చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు స్కిన్తో కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ కాదు, కొందరికి మాత్రమే. దానికి కూడా నేను సొల్యూషన్ ఇస్తాను. ఇక్కడ కొంచెం గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదా ఇక్కడ కొంచెం గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే మనకు పంచలోహాల్లో కంచు ఉంటుంది. ఓకే, పంచలోహాల్లో మరి కంచు అంటే బ్రాజ్. ఓకే, బ్రాంజ్ కాబట్టి బ్రాంజ్ అంటాం కదా. బ్రాస్ అంటే ఇత్తడి, బ్రాంజ్ అంటే కంచు ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఎండాకాలంలో కానివ్వండి, లేదా బాడీలో హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అందుకే 100లో ఒక 5 మందికి అలా ఇక్కడ కానివ్వండి కొంచెం గ్రీన్ కలర్ అవుతూ ఉంటుంది. అయితే దీనికోసం ఏం చేయాలి అంటే 3 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు బ్యాంగిల్ ఉంది కదా, బ్యాంగిల్ లోపల సైడ్ ఏం చేయొచ్చు అంటే, నెయిల్ పెయింట్ వేస్తారు కదా, నెయిల్ పెయింట్ రిమూవల్ ఉంటుంది. అంటే నెయిల్ పెయింట్ పోవడానికి ఒక లిక్విడ్ లాంటిది వస్తుంది. నెయిల్ పెయింట్ వేరు, నెయిల్ పెయింట్ రిమూవల్ అని ఉంటుంది. ఆ రిమూవల్ ఏదైతే ఉంటుందో లిక్విడ్, అది లోపల పక్క ఇలా పెట్టేసి కొంచెం ఆరడిచ్చిన తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుంది. అది మళ్ళీ ఆ పెయింట్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేంత వరకు, అంటే వారానికి ఒకసారి అలా చేసేసుకోవచ్చు. ఓకే, అలా చేయలేమో అనుకున్న వాళ్ళకి, లేదా ఇది ఒక సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే, మీకు జనరల్లీ మన బాడీలో ఉన్న టాక్సిక్స్ అన్నీ కూడా మనము నైట్ పడుకున్నప్పుడు టాక్సిక్స్ అన్నీ కూడా జనరేట్ అవుతాయి. లివర్ డీటాక్స్ అవుతుంది, స్టమక్ డీటాక్స్ అవుతుంది, చాలా వరకు మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా డీటాక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట నైట్ టైం. అందుకే జనరల్లీ పెద్దవాళ్ళు ఏమంటారు, పడుకునేటప్పుడు వేసుకునే బట్టలు మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా ఉతకాలి. ఓకే, అది మళ్ళీ వేసేసుకోవద్దు అంటారు పడుకునేటప్పుడు వేసుకున్న బట్టలు. ఎందుకంటే మన బట్టలు కూడా ఆ టాక్సిన్స్ని కొంచెం గుంజుతాయి కాబట్టి అవి ఖచ్చితంగా తర్వాత ఉతికిన తర్వాతనే వాడాలి అంటారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఈ రిమూవల్ పెట్టుకొని మెయింటైన్ చేయలేదు అని అనుకున్న వాళ్ళు నైట్ పూట తీసేస్తే సరిపోతుంది. నైట్ పూట తీసేసి మళ్ళీ పొద్దున్న లేచి వేసేసుకొని మీరు మళ్ళీ స్నానం చేసేటప్పుడు ఉంచుకోండి. ఎందుకంటే అప్పుడే ఇది బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇది సెకండ్. ఇంకొక, లేదండి అది కూడా నాకు కుదరదు అనుకున్నారనుకోండి, జనరల్లీ ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి బ్యాంగిల్స్ చాలా వరకు మధ్యలో మీరు మట్టి గాజులు వేసుకొని ఇది అటుపక్క ఇటుపక్క వేస్తారు కదా, అందుకే సైడ్ బ్యాంగిల్స్ అని కూడా అంటారు. అలా కాకుండా ఏం చేయాలి అంటే, మధ్యలో కొన్ని వేస్తారు కదా, ఇటుపక్క కూడా ఒక ట్రెండ్ మట్టి గాజులు వేసేసుకుంటే ఏమవుతుంది, దీని యొక్క కాంటాక్ట్ ఇటుపక్క కానివ్వండి ఎక్కువసేపు ఉండకపోవడం వల్ల ఆ గ్రీన్నెస్ అనేది రాదు. సో నేను ప్రాబ్లం కూడా చెప్పాను, మీకు సొల్యూషన్ కూడా ఇచ్చేస్తున్నాను.
టైం పడుతుంది, ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయింది, కానీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పాను అనమాట. సో 3 సొల్యూషన్స్ కూడా మీకు ఇచ్చేసాను. ఓకే, లేదు అది కూడా చేయలేను అంటే సింపుల్గా ఒక 2 months ఈ బ్యాంగిల్స్ని వాడకండి. మళ్ళీ మీకు జూన్ వచ్చేస్తే మనకు చక్కగా వర్షాలు పడతాయి, ఎండలు తగ్గుతాయి కాబట్టి మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూగా వాడేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ కాదు, 100లో ఒక 5 మందికి మాత్రమే అవుతుంది. 5 నుంచి 6, 7 లేదా 10 మందికి అవుతుంది అనుకుందాం. ఓకే, సో ఇదండి ఫుల్ డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చేసాను. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నీ కూడా ఇచ్చేసాను. నాట్ నెగిటివ్ అని కాదు, నాట్ సో పాజిటివ్ అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పటి నుంచి నేను మొత్తం మీకు ఓన్లీ డిజైన్స్ చూపిస్తూ వెళ్ళిపోతాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇవి అచ్చు డిజైన్స్ అండి, అచ్చు డిజైన్స్ ఇవి. ఇంకొక విషయం, ప్రతి బ్యాంగిల్కి కూడా జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ ఉన్న దగ్గర డిజైన్ అనేది కొంచెం ప్లెయిన్ అయిపోతుంది, డిజైన్ ఉన్న దగ్గర ప్లెయిన్ అయిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది యాక్చువల్ డిజైన్, ఇక్కడ జాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం ప్లెయిన్ అయింది. ఇది బేసిక్గా దూరం నుంచి మీకు ఏం కనిపించదు, కాకపోతే ఇది అన్నిటికీ ఉంటుంది, ప్రతి బ్యాంగిల్కి కూడా ఉంటుంది. ప్రతి బ్యాంగిల్కి కూడా జాయింట్ ఈజ్ కంపల్సరీ. అది కూడా మీకు ఇలా కనిపించినట్టుగా ఉంటుంది. మీకు వాడే కొద్దీ ఈ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ లోపల మాత్రం ఒక లైన్ లాగా వచ్చేస్తుంది మీరు వాడే కొద్దీ. ఇప్పుడు కనిపించట్లేదు కానీ ఇక్కడ లోపల సైడ్ మాత్రం మీకు ఒక లైన్ లాగా, అంటే ఇప్పుడు ఎలా, ఇక్కడ చూడండి, దీనికి జాయింట్ ఇక్కడ వచ్చింది కదా, ఇలా ఉంది. మళ్ళీ నేను కాసేపు ఇలా అన్నాను అనుకోండి, ఆ జాయింట్ కూడా కనిపించదు. చూసారా, లైట్గా అయిపోయింది చూడండి ఇలా. అది మాత్రం ప్రతి బ్యాంగిల్కి కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు నేను ఓన్లీ మీకు బ్యాంగిల్స్ మాత్రం చూపిస్తానమాట. డిస్క్రిప్షన్ అంతా ఇచ్చేస్తాను కదా, సేమ్ డిస్క్రిప్షన్ ప్రతి బ్యాంగిల్కి. ఇది అచ్చు బ్యాంగిల్ అండి, కొంచెం బ్రాడ్గా ఉంటుంది, కొంచెం అంటే జస్ట్ ఇంత, మరీ బ్రాడ్గా కాదు, ఎందుకంటే దీనికన్నా సన్నవి కూడా ఉంటాయి, అవి కూడా చూపించేస్తాను. సో ఇదన్నమాట, ఇక్కడ ఈ బ్యాంగిల్కి ఇక్కడ జాయింట్ వచ్చింది, ఈ బ్యాంగిల్కి వచ్చేసి ఇక్కడ జాయింట్ వచ్చింది. ఓకే, కానీ మీకు దూరం నుంచి పెద్దగా ఏం కనిపించదు, ఎందుకంటే మీకు మరీ ఇంత దగ్గరకు వచ్చి ఎవరు చూడరుగా. ఓకే, సో 2 ఇదిగోండి, దీనికి ఇక్కడ వచ్చింది, దీనికి ఇక్కడ వచ్చింది కాబట్టి జాయింట్ ఉన్న దగ్గర మీకు ఇది అయిపోయింది. ఓకే, ఇది ఫస్ట్ డిజైన్ అండి, జాగ్రత్తగా చూసేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది అచ్చు డిజైన్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు రేట్ కొంచెం పెరగడం జరిగింది. లాస్ట్ 6 years నుంచి మనం అసలు రేట్లు పెంచలేదు. గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరిగింది, కాపర్ పెరిగింది, జింక్ పెరిగింది, టిన్ పెరిగింది. ఓకే, సో అన్నీ పెరిగింది కాబట్టి ఇంకా మేము అదే రేట్కి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి చాలా నామినల్గా, ఇంతకుముందు ఇది మనం ఓన్లీ 350కి ఇచ్చాము, ఇప్పటి నుంచి మాత్రం 400 అవుతుంది అనమాట. జస్ట్ కొంచెం ఒక 50 రూపీస్ మాత్రమే పెంచడం జరిగింది పర్ పెయిర్. ఓకే, 400 పర్ పెయిర్ అండి. పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకే, 2 నుంచి 210 వరకు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకొని అవైలబిలిటీ చెక్ చేసేటప్పుడు సైజు కూడా చెప్పండి, ఎన్ని పెయిర్స్ కావాలి అని కూడా చెప్పండి. ఓకే, సైజ్ కూడా ఫస్ట్ మెసేజ్లోనే మీరు సైజ్ కూడా చెప్పండి, ఈ సైజులో ఇన్ని పెయిర్స్ కావాలి అని చెప్పేసేయండి. 2 నుంచి 210 వరకు ఉంటుంది, 400 పర్ పెయిర్. ఓకే, నెక్స్ట్ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి, అద్భుతంగా వచ్చింది, సూపర్ డిజైన్. ఇది కూడా అచ్చు డిజైన్. ఓకే, డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా చక్కగా ఉంది, కొత్త డిజైన్. ఇది కూడా ఇక్కడ జాయింట్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా మనకు సేమ్ 400 రూపీస్, 400 పర్ పెయిర్. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని మాకు పంపించేటప్పుడు సైజు కూడా చెప్పండి, సైజు ఏ సైజ్ కావాలి, ఎన్ని కావాలి. ఓకే, నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అచ్చు డిజైన్లోనే కొంచెం మ్యాంగో టైప్లో వచ్చిన డిజైన్. ఇది మనకు చాలా మంచి సేల్ ఉన్న డిజైన్. ఇది మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి బాగా టైం పట్టింది. అటుపక్క మధ్యలో ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ 4 డాట్స్ వచ్చేసి అటుపక్క ఇటుపక్క శంకు అనుకోవచ్చు, లేదా మ్యాంగో టైప్లో వచ్చిన డిజైన్ అన్నమాట. సూపర్గా ఉంటుంది చూడండి, అచ్చు డిజైన్. ఇది కూడా మనకు ఓన్లీ 400 రూపీస్ పెయిర్ పడుతుంది. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది మంచిగా ఇలా వంకులు తిరిగిన డిజైన్, చాలా బాగుంటుంది.
సూపర్గా ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇది కూడా మంచి డిజైన్ చూడండి, చక్కగా ఉంది. 400 పర్ పెయిర్, 22 నుంచి 210 వరకు ఉంటుంది. దీనిపైన ఎలాంటి పాలిష్ ఉండదండి. మీరు చూసే కలర్ ఏదైతే ఉందో ఒరిజినల్ కలర్ అనమాట, పంచలోహాలతో. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్లెయిన్ అండి. ఇంకా దీనికైతే ఇది ఆల్మోస్ట్ 25 years నుంచి అమ్ముతున్నాం ఈ పర్టికులర్ బ్యాంగిల్, ప్లెయిన్ బ్యాంగిల్. సన్న దాంట్లో కూడా బెంగాలీ బ్యాంగిల్స్ అంటారు కదా, ఇది రెండు కూడా ఆల్మోస్ట్ 25 years నుంచి వాడుతున్నది. అసలు మీకు ఏ డిజైన్ తీసుకోవాలి అన్నది అర్థం కాకపోతే ఇది తీసేసుకుంటే సరిపోతుంది. స్మూత్గా ఉంటుంది కాబట్టి మీకు ఆబ్వియస్లీ ఆ మెరుపు కూడా బాగా ఉంటుంది. ఓకే, 400 పర్ పెయిర్, 22 నుంచి 210 వరకు అవైలబుల్, కంప్లీట్ ప్లెయిన్ డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇది కూడా అందంగా ఉన్న డిజైన్. చాలా డిజైన్స్ ఉన్నాయండి, అన్నీ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ డిజైన్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఓకే, మీకు ఇది మంచిగా డాటెడ్ ఫ్లవర్స్తో వచ్చిన డిజైన్ అనమాట, చక్కగా ఉంటుంది. 400, 22 నుంచి 210 వరకు ఉంటుంది. 400 పర్ పెయిర్, 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇది కూడా మనకు కొత్త డిజైన్ అనమాట, అచ్చు డిజైన్లోనే కొత్త డిజైన్. దీంట్లో వర్క్ చాలా ఉందండి, చూడండి ఎంత చక్కగా ఉందో. మనం ముగ్గులు వేస్తాం కదా, ముగ్గు డిజైన్ అనుకోవచ్చు అనమాట, చాలా చక్కగా ఉంటుంది, ముగ్గు డిజైన్ టైప్. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. సరేనా? సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 22 నుంచి 210 వరకు అవైలబుల్. 400 పర్ పెయిర్ అండి, 400 పర్ పెయిర్. ఓకే, 400 పర్ పెయిర్. ఓకే, సో ఇప్పుడు ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తాను. ఇవి అచ్చు డిజైన్ కదా, సో మీకు ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తాను. ఒక్క నిమిషం అండి, ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తాను మీకు. అచ్చు డిజైన్లోనే ఇంకా కొన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి, అది కూడా చూపించేస్తాను. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి, రాంబస్ డిజైన్ అన్నాను కదా. ఇది కూడా మనం కొన్ని వేల పేర్లు అమ్మడం జరిగిందనమాట. ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. ఆబ్వియస్లీ జాయింట్ వచ్చింది. ఓకే, సో జాయింట్ వచ్చిన దగ్గర మాత్రం మీకు ఖచ్చితంగా కొంచెం డిజైన్ అనేది ప్లెయిన్ అయిపోతుంది. ఓకే, అచ్చు కూడా చాలా నీట్గా వచ్చిందండి. అచ్చు డిజైన్స్ అంటారు వీటిని. ఆ అచ్చు కూడా చాలా నీట్గా వచ్చింది. సో 400 ఓన్లీ, 22 నుంచి 210 వరకు ఉంటుంది. 22 నుంచి 210 వరకు అంటే 22, 24, 26, 28 అండ్ 210 అన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట. 23, 25, 27, 29 లాంటివి అయితే ఉండవు. ఓకే, 22 నుంచి 210 వరకు ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదే, సూపర్గా వచ్చిన డిజైన్. ఇది కూడా చక్కగా ఉంటుంది, నిండుగా వస్తుంది అనమాట డిజైన్. ఓకే, చాలా బాగుంటుందండి, చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. ఓకే, ఇది కూడా చక్కగా వచ్చిన డిజైన్. సో మీ అందరికీ బాగా నచ్చే డిజైన్. ఇది కూడా మనకు 400 మాత్రమే, 400, 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు అండి. 22 నుంచి 210 వరకు ఉంటుంది. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి. మీరు పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకునేటప్పుడే దయచేసి సైజ్ కూడా చెప్పండి, ప్లస్ ఎన్ని పేర్లు కావాలి, ఆ డిజైన్లో ఎన్ని జతలు కావాలి అన్నది కూడా చెప్పేసేయండి. ఇది డాటెడ్ ఫ్లవర్లో మనకు మళ్ళీ లీఫ్ ప్యాటర్న్లో వచ్చిన బ్యాంగిల్. డాటెడ్ ఫ్లవర్ వచ్చేస్తుంది, మళ్ళీ లీవ్స్ కూడా వస్తాయి. దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఇంతకుముందు చూపించాను, అది వేరు ఇది వేరు, దీనికి డిఫరెన్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది 400 పర్ పెయిర్, 2 గాజులు 400, 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్. ఇది కొత్త డిజైన్ అన్నమాట, చక్కగా ఉంటుంది. ఓకే, మనకు మళ్ళీ సేమ్ ముగ్గు టైప్లో వచ్చేస్తుంది అనమాట.
చక్కగా ఉంటుంది. మళ్ళీ పైన కింద డాట్ వచ్చేసి క్యూట్గా ఉంటుంది అనమాట, నిండుగా కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఉన్నప్పుడు మీరు చక్కగా, మీకు డిజైన్ కనిపించాలి కాబట్టి నేను క్లోజప్ నుంచి బాగా చూపించేస్తున్నాను. 400 పర్ పెయిర్ అండి. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా నేను ఎనఫ్ టైం ఇస్తున్నాను కాబట్టి స్క్రీన్ షాట్ ఇలా ఉన్నప్పుడు తీసుకొని మీరు పంపించినప్పుడు ఫస్ట్ మెసేజ్లోనే నాకు సైజు కూడా చెప్పాలి, అలాగే ఎన్ని పెయిర్స్ కావాలి. ఎస్ డిజైన్ మీ అందరికీ తెలిసిందే, పాపులర్ డిజైన్. దీంట్లో కొన్ని వేల జతలు అమ్మింటానండి నేనైతే. ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా అయిపోతాయి, మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉంటానన్నమాట. ఇప్పుడు ఈరోజు చూపించబోయే అన్నీ కూడా అంతేనండి. మన పాత డిజైన్స్ అన్నీ కూడా రీస్టాక్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో మీరు ఎప్పుడు వచ్చినా సరే 1-2 డిజైన్స్ ఉండకపోయినా చాలా డిజైన్స్ అయితే మనకు షాప్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో 400 పర్ పెయిర్ అండి. 22 నుంచి 210 అవైలబిలిటీలో ఉంటుంది. ఎస్ డిజైన్ ద మోస్ట్ పాపులర్ డిజైన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక డిజైన్, ఇది కూడా మనకు బాగా సేల్ అయిన డిజైన్. మధ్యలో రాంబస్ వచ్చేసి పైన కింద బాదం షేప్ వచ్చేసి చక్కగా ముగ్గులు వేసినప్పుడు మనం డాట్స్ ఎలా వేస్తారో అలా వేసి వచ్చిన ప్రోడక్ట్ అనమాట. చాలా బాగుంటుందండి. సేమ్ మీకు డైలీ వాడాలి, ఎంత వాడుతుంటే అంత మంచిదన్నమాట. స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు. సాఫ్ట్ వాటరా, హార్డ్ వాటరా, కోల్డ్ వాటరా, హాట్ వాటరా, ఇవి ఏమీ మీరు పట్టించుకోవద్దు. జస్ట్ వాడుతూ ఉండండి అంతే. ఓకే, 2 నుంచి 210 వరకు అవైలబుల్, 400 పర్ పెయిర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది కూడా చాలా మంచి డిజైన్. మధ్యలో 4 డాటెడ్ రాంబస్లు వచ్చేసి ఇలా చక్కగా వచ్చిందనమాట. అచ్చు డిజైన్స్ అండి, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఇది 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 400 ఓన్లీ 400. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 400 పర్ పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకే, ఇది ఇంకొక డిజైన్, అద్భుతమైన డిజైన్. మొత్తం లైనింగ్ ట్యాప్ ప్యాటర్న్లో వచ్చేసి పెద్ద డాట్స్ మధ్యలో ఉంటాయి, అటుపక్క ఇటుపక్క చిన్న డాట్స్ 3 డాట్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో డాటెడ్ డిజైన్ లైనింగ్ డిజైన్లో వచ్చేస్తుంది. 400 పెయిర్. 2 నుంచి 210 వరకు. మీకు నచ్చితే ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, మళ్ళీ ముందు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియోకి కొంచెం ఇబ్బంది పడతారు. మళ్ళీ అది డిజైన్ మళ్ళీ కనిపించదో తెలియదు కాబట్టి మీరు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. తర్వాత డిసైడ్ అవ్వండి ఏది కావాలి ఏది వద్దు అన్నది. ఇది నేను చూపించానా లేదో తెలీదు కానీ చూపించేస్తున్నాను, మర్చిపోయినట్టున్నాను. సో ఇది కూడా మంచి డిజైన్ అనమాట, చాలా చక్కగా వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా 400 అండి. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. చాలా చక్కగా వచ్చేస్తుంది. మీకు నచ్చితే కనుక వెంటనే తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇది వచ్చేసి కటింగ్ బ్యాంగిల్ అండి, ఫ్లాట్ బ్యాంగిల్. ఇంతకుముందేమో కొంచెం కర్వేచర్ ఉంటుంది, అంటే ఇలా కొంచెం కర్వేచర్ టైప్లో ఉంటుంది. అచ్చు డిజైన్స్ అన్నీ కొంచెం కర్వేచర్ టైప్లో ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, ఫ్లాట్గా ఉంటుంది. మీరు థిక్నెస్ కూడా చూసేసుకోవచ్చు, మంచి థిక్నెస్తో వస్తుంది. దీనికి కూడా మీకు జాయింట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు 3 లైన్స్ లాగా వచ్చేసి మళ్ళీ మధ్యలో చక్కగా ఇలా చిన్ని లైన్స్ లాగా వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇది కూడా మనకు 400 పెయిర్. 2 నుంచి 210 వరకు ఉంటుంది, 400 పెయిర్. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ కటింగ్ బ్యాంగిల్ అనమాట. దీన్ని డైమండ్ కటింగ్ అంటారు. కటింగ్స్ ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ లైట్ రిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సోల్డ్ అనమాట. ఆల్మోస్ట్ ప్రతి డిజైన్ కూడా మోస్ట్ సోల్డ్ అండి. ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, ఒక్కొక్కరు అసలు బాగా నచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికీ
లేదా అదే బ్యాంగిల్స్ వేసుకొని బోర్ కొట్టింది అనుకున్న వాళ్ళకి, నెలకోసారి ఒక్కొక్క బ్యాంగిల్ చేంజ్ చేస్తూ ఉండే వాళ్ళకి, అలా చాలామంది చాలా డిజైన్స్ తీసుకుంటారు. సో 400 అండి. 2 నుంచి 210 వరకు ఉంటుంది. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు. ఓకే, అన్ని సైజెస్ 2 నుంచి 210 వరకు ఉంది. 212 అయితే లేవండి. 1.8 అలా కూడా లేదనమాట. సో ఇది కూడా ఫ్లాట్ పైన మనకు ఇలా లైనింగ్ టైప్లో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ జాయింట్ ఉంది. ఓకే, సో మళ్ళీ మీకు రాంబస్ టైప్లో, మధ్యలో రాంబస్ టైప్లో వచ్చేసి దానికి కంటిన్యూగా మీకు అటుపక్క ఇటుపక్క మిరియాల టైప్లో డాటెడ్ డిజైన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మనకు 400 రూపీస్ పర్ పెయిర్ జత. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, 400 పర్ పెయిర్. ఇంకొక డిజైన్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మనకు మంచి సేల్ ఉన్న డిజైన్ ఇది కూడా. ఓకే, చక్కగా ఫ్లవర్ టైప్లో వచ్చేసి అటుపక్క ఇటుపక్క లీవ్స్ రావడం జరిగింది. ఓకే, చక్కగా ఉంటుంది. ఇవన్నీ ఫ్లాట్ డిజైన్స్ అనమాట. సో ఇది కూడా 400 పర్ పెయిర్. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది లైనింగ్తో పాటు మధ్యలో మిరియం టైప్లో డాట్స్ వచ్చిన ప్రోడక్ట్ అనమాట. అన్ని డాట్స్ వచ్చేస్తాయి అనమాట. మిరియం టైప్. ఇక్కడ జాయింట్ ఉంది. ఓకే, జాయింట్ వితౌట్ జాయింట్ అన్నానా? అనలేదా? సరే, ప్రస్తుతానికైతే అది మర్చిపోండి, వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఇది కూడా 400 మాత్రమే. 2 to 210. 400 మాత్రమే. 2 to 210. వితౌట్ జాయింట్కి ట్రై చేస్తున్నానండి, ఇప్పుడే అడగకండి దయచేసి, వచ్చినప్పుడు నేనే చూపిస్తాను. 2 నుంచి 210 వరకు ఉంటుంది. 400 పర్ పెయిర్. ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపించేస్తాను. ఇది ఫుల్ మిరియాల డిజైన్ టైప్లో వచ్చేసి మధ్యలో కటింగ్ వచ్చేస్తుంది. ఓకే, కొంచెం మిరియాల టైప్, 3 లైన్ మిరియం టైప్ వచ్చేస్తుంది. మళ్ళీ మధ్యలో డైమండ్ కటింగ్ లాగా రాంబస్ టైప్లో కటింగ్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, చూడండి చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న డిజైన్ అండి. ఇది కూడా మనకు 400. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. 400 మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇంతకుముందు చూపించిన డిజైన్ వేరు, లైనింగ్లోనే ఇది వేరు అనమాట. ఇంతకుముందు చూపించిన దానికి మనకు అటుపక్క ఇటుపక్క డాట్స్ రావడం జరిగింది. దీనికి మాత్రం లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది. జాగ్రత్తగా చూడండి, కొంచెం ఫోకస్ అటు ఇటు అవుతుంది, బట్ నేను ట్రై చేస్తున్నాను. చూడండి, డిజైన్ చూసేసుకోండి. మొత్తం ఇలా 3 లైన్స్ లాగా వచ్చేసి మధ్యలో ఇలా చక్కగా డిజైన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కూడా మనకు సేమ్ రేట్ అండి, 400 పర్ పెయిర్. 2 నుంచి 210 వరకు మాత్రమే. 600 పెయిర్వి అవి వేరు, అవి నేను ఈ వీడియోలో ఎక్కడ పెట్టట్లేదు, దానికి సెపరేట్ వీడియో చేస్తాను. ఓకే, 600 పెయిర్ వేరు, 400 పెయిర్ వేరు. ఓకే, సో 400 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. పెయిర్ 400 పెయిర్. జత అంటే 2 గాజులు. ఇది ఒక కొత్త డిజైన్ అండి. ఇది కూడా మనకు షాప్లో ఉండింది. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఇది ఉంది షాప్లో. మంచి రెస్పాన్స్ ఉన్న ప్రోడక్ట్. చూడండి, డిజైన్ కూడా చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. ఓకే, చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇది కూడా సేమ్, మళ్ళీ ఒకసారి మొత్తం చూపించేస్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది. జాయింట్. ఓకే, అదైతే ప్రతి గాజుకి కూడా జాయింట్ ఉంటుంది. ఈరోజు చూపిస్తున్న ప్రతి బ్యాంగిల్కి కూడా ఉంటుంది. 400 పర్ పెయిర్. 2 నుంచి 210 వరకు ఉంటుందండి. 400 పర్ పెయిర్. 2 నుంచి 210 వరకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంతకుముందు బ్రాడ్ బ్యాంగిల్స్ చూపించాను, ఫ్లాట్ బ్యాంగిల్స్ చూపించాను కదా. ఇప్పుడు మీకు సన్న బ్యాంగిల్స్ చూపించేస్తాను. సో సన్న బ్యాంగిల్స్ వచ్చేసి మీకు ఇలా ఈ థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ ఇది మాత్రం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. సో సన్న బ్యాంగిల్స్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఫస్ట్ డిజైన్ అండి. సన్న బ్యాంగిల్స్లో మీకు 3 డాట్స్ వచ్చేసి, తర్వాత కొంచెం లైట్గా ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ కటింగ్ ఉంటుంది. ఓకే, కొంచెం లైట్గా ఫ్లాట్ కటింగ్ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది. ఓకే, 3 సర్కిల్ కటింగ్స్ రావడం ఉంటుంది.
తర్వాత ఫ్లాట్ కటింగ్ అనమాట. దీనికి కూడా జాయింట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో ఇది సన్న డిజైన్లో ఫస్ట్ డిజైన్ 400 పర్ పెయిర్. ఇది కూడా 400 పెయిర్. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, 400 పెయిర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. బెంగాలీ బ్యాంగిల్స్ అంటారు కదా. ఇది బెంగాలీ బ్యాంగిల్స్ ఎందుకంటారంటే ఈ బ్యాంగిల్స్ బెంగాలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా వేసుకునే బ్యాంగిల్స్. అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, కానీ అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అయితే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా వేసుకునే బ్యాంగిల్స్ కాబట్టి దీన్ని బెంగాలీ బ్యాంగిల్స్ అంటారు. సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఉంటుందండి. ప్లెయిన్ సర్క్యులర్గా ఉంటుంది. ఇది కూడా మనకు 400 పర్ పెయిర్. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది 400 పెయిర్. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపించేస్తాను. ఇది కూడా మనకు మధ్యలో సర్క్యులర్ కటింగ్ వచ్చేసి, కొంచెం పెద్దగా సర్క్యులర్ కటింగ్ వచ్చేసి మధ్యలో మొత్తం కూడా మనకు లైనింగ్ రావడం జరుగుతుంది. వర్టికల్ లైనింగ్, ఇట్లా హారిజంటల్ లైన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మన రెగ్యులర్ డిజైన్. చాలా మంచి డిజైన్, మంచి డిమాండ్ ఉన్న డిజైన్ అనమాట. ప్రతి బ్యాంగిల్కి కూడా మీకు ఖచ్చితంగా కటింగ్ రావడం జరుగుతుంది. సో 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 400 పెయిర్. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు. మీకు ఎన్ని పెయిర్స్ కావాలంటే అన్ని పెయిర్స్. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేటప్పుడే నాకు 24, 26 మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ 4 పెయిర్స్ కావాలి, అవైలబిలిటీ ఉందా అట్లా ఫస్ట్ మెసేజ్లోనే మీకు క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ 3 డాట్స్, 3 సర్క్యులర్ కటింగ్స్ వచ్చేసి ఫాలోడ్ బై 2 లైన్ కటింగ్ రావడం జరిగిందనమాట. చక్కగా ఉంటుందండి. ఇది కూడా చూడండి ఎంత బాగా ఉందో, సూపర్గా ఉంటుంది ఇది కూడా. ఓకే, 3 సర్క్యులర్ కటింగ్స్ వచ్చేసి మళ్ళీ ఇలా హారిజంటల్ కట్ వచ్చేసి మళ్ళీ 2 వర్టికల్ కట్ రావడం జరుగుతుంది. సో ఇది కూడా సేమ్ 400 పర్ పెయిర్. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది 400 పెయిర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్. ఇది ఇంకొక డిజైన్ అనమాట. చక్కగా ఉంటుంది. బాక్స్ కటింగ్లోనే మీకు డైమండ్ టైప్ కటింగ్లో ఉంటుందండి. అంటే ఇదొక బాక్స్ అందులో క్రాస్ కటింగ్. ఓకే, బాక్స్ లాగా కట్ చేసి మళ్ళీ క్రాస్ కటింగ్ కూడా చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది కూడా మనకు కటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ లైట్ రిఫ్లెక్షన్ కూడా మనకు ఎక్కువగా ఉంటుంది, తద్వారా బాగా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. 400 పెయిర్. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. ఇది కూడా 400 పెయిర్. 22 నుంచి 210. ఓకే, ఇప్పుడు ఇంకొక డిజైన్. నెక్స్ట్ ఇది మీకు సర్క్యులర్ కటింగ్ వచ్చేసి తర్వాత ఫాలోడ్ బై క్రాస్ కటింగ్. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్, ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్, ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్, ఇలా వచ్చిందనమాట. ఓకే, చక్కగా చూడండి, తొందర ఏం లేదు. అందుకే వీడియో మాత్రం స్కిప్ చేశారనుకోండి డిజైన్స్ అన్నీ కూడా స్కిప్ అయిపోతాయి. వీడియో స్కిప్ చేశారంటే డిజైన్ కూడా స్కిప్ అయిపోతుంది. సో ఇది కూడా మనకు ఓన్లీ 400 పర్ పెయిర్ అండి. 22 నుంచి 210 వరకు ఉంది. ఇదే మీరు గోల్డ్లో చేయించుకోవాలంటే ఆబ్వియస్లీ 2 నుంచి 3 లక్షలు ఈజీగా అవుతుంది. ఎంత లైట్ వెయిట్గా చేయించుకున్నా 3 నుంచి 4 లక్షలు ఈజీగా అవుతుంది. 4 లక్షలు ఎక్కడ, 400 ఎక్కడ కదా. సో ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు షుడ్ ఫీల్ హ్యాపీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక సర్క్యులర్ కటింగ్ వచ్చేసి ఫాలోడ్ బై కొంచెం పొడవుగా లైనింగ్ వచ్చింది. చూడండి, లైన్ కటింగ్ వచ్చింది. ఓకే, అసలు దీనికి కూడా అమ్మో కాస్ట్లీ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకెవరిని ఏం అనలేము. కాకపోతే మీకు నచ్చితేనే తీసేసుకోండి. ఓకే, నచ్చితేనే తీసేసుకోండి, అంతకుమించి ఇంకేం చెప్పలేమన్నమాట. ఓకే, సో ఇది కూడా 400 పడుతుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే,
సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మాత్రం కంటిన్యూగా సర్క్యులర్ కటింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఏముండదు, అంతా సర్క్యులర్ కటింగే. లైనింగ్ బాక్సులు అసలు ఏవి ఉండదు. దూరం నుంచి చూస్తే ఇదేదో స్టోన్స్ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట, స్టోన్ బ్యాంగిల్ లాగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే ఇలా మొత్తం సర్క్యులర్ కటింగ్ అండి, చక్కగా ఉంటుంది. ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సైడ్ నుంచి చూస్తే మళ్ళీ బెంగాలీ బ్యాంగిల్స్ లాగానే ఉంటుంది, దానిపైన మనకు సర్క్యులర్ కటింగ్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు సేమ్ 400 పర్ పెయిర్. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసి ఇప్పుడు ఆ పాత దాంట్లో 350 ఇచ్చాడు కదా, ఆ వీడియోస్ చూపించేసి 350కి అడుగుదాం అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా మీకు నమస్కారం. సింపుల్గా రేట్లు మారాయండి, 400 అంతే. నేను ఇంకా ఎక్కువ వాదించను. మీరు అలాగే లేదు మీరు 350 అన్నారు మేము చూసాము, ఇలాంటి అతి తెలివి కస్టమర్లు ఉంటే మాత్రం మీకు రీప్లై ఇవ్వడం మానేస్తాను నేను. షాప్కి వచ్చి ఇలాంటి పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్ చేస్తే మాత్రం నాతో బాగా తిట్లు తింటారు, ఆ తర్వాత మీ ఇష్టం. నేను ఎందుకంటే నేను ఫస్ట్ టైం చెప్తాను, అది పాత రేట్ అండి, మనం ఏప్రిల్ నుంచి 400 చేసాము, ఇది 400 ఇప్పుడు గిట్టుబాటు అవ్వట్లేదు కాబట్టి 400 కావాలా వద్దా అంతే అంతే. మీరు చెప్పారు, మీరు వీడియోలో చెప్పారు 350 అన్నారు, ఇలా వంకులు తిరుక్కుంటూ ముక్కులు తిప్పుకుంటూ మూతిలు తిప్పుకుంటూ మాట్లాడితే మాత్రం కొంచెం నేను అందుకే చెప్తాను, నా దగ్గర మీ బిహేవియర్ బాగుంటే నేను మిమ్మల్ని బాగా గౌరవిస్తాను. ఇలా పనికి మాలిన డైలాగులు కొడుతూ ఉన్నారనుకోండి, ఇంకా నాలో కూడా ఒకడు ఉంటాడు, ఒక ఏమంటారు, ఓ పశువు లాంటి వాడు ఉంటాడనమాట, వాడు బయటకు వస్తాడనమాట. అందరిలో ఉంటారు, మంచి చెడు అన్నది అందరిలో ఉంటుంది కాబట్టి ఆ చెడ్డవాడు అనేవాడు బయటకు వస్తాడనమాట. మ్యాక్సిమం ఒకసారి చెప్తాను, సరే కొందరు కస్టమర్స్ మేము ఇంతే ఈ మధ్య అదేంటో కస్టమర్స్ అంటే అంతే మరి అలాగే ఉంటారు మరి అనే వాళ్ళకు సరే ఇంకోసారి చెప్తానమాట. లేదు మేము మారం అనుకున్న వాళ్ళకు మాత్రం మరి మేము కూడా ఇంతే, మాతో మరి తిట్లు తిని మీరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే వీడియో చూడాలి అనేది ఇందుకే అనమాట. మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వీడియో చూసి రండి. లేదు మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఇలాగే బిహేవ్ చేస్తాం, మాకు నాగరికత తెలియదు అనుకున్న వాళ్ళకు మరి టిట్ ఫర్ టాట్ అంటారు కదా, అలాగే ఉంటుందన్నమాట. 400 పెయిర్ అండి. ఇది వచ్చేసి మనకు చక్కగా ఇలా డైమండ్ కటింగ్లో వచ్చేస్తుంది, ఫ్లాట్ డైమండ్ కటింగ్ అనమాట. ఓకే, 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 400 పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగ్స్. చాలామంది కొందరు కస్టమర్స్ మీరు కొంచెం గరికపాటిగా గారిలాగా మాట్లాడతారు ముక్కు సూటిగా అంటే, నేను ఆయన ఏమంటారు హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట గురువుగారు. నేను చాలా వీడియోస్ చూసి చాలా ఫాలో అవుతాను ఆయనతో. సో ఆబ్వియస్లీ మిగతా వాళ్ళని కూడా ఫాలో అవుతాను, కానీ చాలా వరకు నాకు ఆయన ఎందుకు ముక్కు సూటిగా మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు అలాగే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదేం చేసామంటే ఫ్లాట్ కటింగ్ పైన మళ్ళీ కొంచెం లోపలికి డయాగ్నల్గా కటింగ్ ఉంటుంది. సో ఇంతకుముందు చూసిన దానికి దీనికి ఇది ఫ్లాట్ కటింగ్ అండి, సేమ్ కటింగ్ ఉంటుంది కానీ ఇది ఫ్లాట్ కటింగ్, ఇది డయాగ్నల్ కటింగ్, కొంచెం లోపలికి పోయినట్టుగా ఉంటుంది మీకు. అందుకే జాగ్రత్తగా స్క్రీన్ షాట్ క్లియర్గా తీస్తే బెటర్ అనమాట. ఓకే, కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుందండి దానికి దీనికి. సో 400 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. సో గరికపాటి వాళ్ళు కూడా లాజికల్ మనిషి, ఆయన కవి, ఆధ్యాత్మికవేత్త అయినప్పటికీ కూడా ఏ విషయమైనా ఈ కాలానికి మన కాలానికి ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది ముక్కుసూటిగా లాజికల్గా ఆలోచించి చెప్పే మనిషి అనమాట. ఆబ్వియస్లీ ఆయన్ని బాగా ఫాలో అవుతాను కాబట్టి నాకు కూడా కొన్ని లాజికల్ రీజనింగ్స్, ముక్కుసూటిగా మాట్లాడడము, లైఫ్ ప్రాసెస్ అనేది ఈజీ చేసుకోవాలి, ఎప్పుడైనా సరే కాంప్లికేట్ చేసుకోవద్దు. అందుకే నేను చెప్తాను, చాలామంది తెలిసి కూడా ఈరోజు వీడియో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ పాత స్క్రీన్ షాట్స్ పంపించి 350 అన్నారు, అదన్నారు, ఇదన్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో జాగ్రత్తగా, అందుకే అలా చేసి ప్రాసెస్ టైం వేస్ట్ అండి, అసలు టైమే వేస్ట్ చేస్తారు ఇలాంటి మనుషులు, అసలు ఎందుకు వస్తారో అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు ఇంకొన్ని
చూపిస్తాను. ఇంకా ఉన్నాయి బ్యాంగిల్స్, అందుకే నేను చెప్పాను ఈరోజు వీడియో మాత్రం లెంతీ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 50 డిజైన్స్ చూపించేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు సన్న డిజైన్స్లోనే అచ్చు డిజైన్స్. ఇంతకుముందు సన్న డిజైన్స్లో కటింగ్ డిజైన్స్ చూపించాను కదా, ఇప్పుడు సన్న డిజైన్స్లో అచ్చు డిజైన్ అనమాట. సో బేసిక్గా నేను ఒక్కసారి మీకు ఇది ఫస్ట్ చూపించిన ప్యాటర్న్. సో దానికి దీనికి థిక్నెస్ చూసేసుకోండి. ఓకే, తర్వాత ఫ్లాట్ చూసారుగా, ఫ్లాట్కి దీనికి థిక్నెస్ చూసేసుకోండి. ఓకే, అలా ఉంటుంది అనమాట. సో ఇది సన్న దాంట్లో మీకు అచ్చు డిజైన్ అనమాట. ఇంతకుముందు సన్న దాంట్లో కటింగ్ డిజైన్ చూపించాను కదా, ఇది ఇంకొక మంచి డిజైన్ అండి. రాంబస్ కటింగ్స్తో మధ్యలో మనకు డాట్స్ వచ్చిన ప్యాటర్న్. ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ జాయింట్ ఉంది. ఓకే, మధ్యలో మనకు చక్కగా డాట్ వచ్చేస్తుంది. సో 400 పడుతుంది. 22 నుంచి 210 అనమాట. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపించేస్తాను. ఇది ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్ డిజైన్ చాలా చక్కగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 2 ఫ్లవర్స్ ఉంటాయి చూడండి. ఇదొక టైప్ ఫ్లవర్, ఇదొక టైప్ ఫ్లవరు. 2 ఫ్లవర్స్ మనకు కంటిన్యూగా వస్తాయి. చక్కగా ఉంటుంది. చూడండి, ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి కొంచెం డిజైన్ ప్లెయిన్ అయిపోయింది. మళ్ళీ కంటిన్యూడ్ బై మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. 400 పడుతుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 400 పర్ పెయిర్. ఇదే ప్యాటర్న్లో ఇంకొకటి, ఇది మిరియం డిజైన్ టైప్. మొత్తం మీకు ఫ్లవర్ టైప్, మధ్యలో పెద్ద డాట్ ఉంది, సైడ్స్కి మొత్తం చిన్న చిన్న డాట్స్ వస్తాయి. ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది. చూడండి, జాయింట్ దగ్గర మీకు ఇలా ఫ్లాట్ అయిపోతుంది. మళ్ళీ నిండుగా ఇలా మిరియం లాగా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్ అది డాటెడ్ ఫ్లవర్ అనమాట, కాకపోతే మీకు మిరియం లాగా కనిపించేస్తుంది. ఇది కూడా మనకు 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 400 మాత్రమే. ఓకే, ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపించేస్తాను. ఇంకొక డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇది కూడా చక్కగా ఉంటుంది. మనకు ఎస్ టైప్లో వచ్చేసి 4 డాట్స్ రావడం చేస్తుంది. ఎస్ 4 టైప్స్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకు జాయింట్ ఉంది. ఓకే, చూసేసుకోండి, డిజైన్ చూసేసుకోండి అమ్మ, చక్కగా ఉంటుంది. ఇది కూడా మనకు సన్న బ్యాంగిల్లో ఎస్ డిజైన్ అనమాట. 400, 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. పర్ పెయిర్ 400. జత అంటే 2 గాజులు అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ముగ్గు డిజైన్. ఇది కూడా ముగ్గు డిజైన్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఉంటుందండి. కోర్స్ మళ్ళీ చూడండి, ఇక్కడ జాయింట్, ఇక్కడ జాయింట్. నా దగ్గరనే అని కాదండి, మార్కెట్లో ఎవరి దగ్గరైనా ఈ జాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, వితౌట్ జాయింట్ మార్కెట్లో ఎక్కడా లేదు. ఒకవేళ వస్తే మాత్రం మన దగ్గరనే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాం కాబట్టి అది కూడా వస్తుంది. కాకపోతే ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పలేను. ఓకే, వస్తే మళ్ళీ నేను ఖచ్చితంగా వీడియో వేస్తాను, కాబట్టి మీరు మళ్ళీ అడగండి ఎప్పుడు వస్తాయి అని. 400, 22 నుంచి 210, 400 అనమాట. 22, 24, 26, 28, 210. సో 400 అనమాట పర్ పెయిర్. సో ఇవ్వండి ఈ రోజుకి బ్యాంగిల్స్. ఆల్మోస్ట్ నాకు తెలిసి, నేను యాక్చువల్ లెక్క పెట్టలేదు కానీ నియర్ బై 50 డిజైన్స్ వరకు నేను కవర్ చేశాను ఈరోజు. సో ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా జత 400, 22 నుంచి 210, వితౌట్ ఎనీ పాలిష్, ప్యూర్ పంచలోహం. డైలీ వాడుకోవచ్చు అన్నమాట. చక్కగా వాడుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేకుండా వాడుకోవచ్చు. చల్లనీళ్ళు, వేడి నీళ్ళు, సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ అలా ఏవి ఉండకుండా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 100లో ఒక 5 నుంచి 10 వరకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది కూడా నేను చెప్పాను. వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పాను. సో నాకు తెలిసి 4 సొల్యూషన్స్ చెప్పాను. నెయిల్ పాలిష్ రిమూవల్ పెట్టడం, అటుపక్క ఇటుపక్క మట్టి గాజులు వేసుకోవడం, నైట్ తీసేయడం. 4th వచ్చేసి కొంచెం ఇవన్నీ కూడా కుదరని వాళ్ళు ఒక సమ్మర్లో ఒక 2 months వాడకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మీకు జూన్ స్టార్ట్ అయితే మళ్ళీ వాడుకోవచ్చు. ఇదొక్కటి ఓన్లీ సమ్మర్లో, అది కూడా 100లో ఒక 5 నుంచి 10 వరకు మాత్రమే ఉంటుంది. కాకపోతే నా వరకు నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రోడక్ట్ది, కాబట్టి మీకు అన్నీ చెప్పడం జరిగింది. ఇవి ఎవ్వరు చెప్పరండి, మార్కెట్లో ఎవ్వరు చెప్పరు. ఒకవేళ చెప్పినా నేను చెప్పాను కాబట్టి, ఇప్పుడు డేట్ రాసేసుకోండి, ఈరోజు డేట్ ఏంటో చూసేసుకోండి. అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన డేట్ చూడండి, మిగతా వాళ్ళు చెప్పే వాళ్ళ డేట్ కూడా చూడండి, వాళ్ళ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారన్నది. సో నా
కంటెంట్ వాళ్ళు కాపీ చేసేసుకొని వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అవన్నీ మీరు వెరిఫై చేసేసుకోవచ్చు. సో ఇవండి ఈరోజుకి ప్రోడక్ట్స్. నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్టోర్కి వచ్చేవాళ్ళు దయచేసి వీడియోస్ చూసి రండి. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే ముందు ఖచ్చితంగా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఎందుకంటే ఒకవేళ స్టోర్ క్లోజ్ ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మంచి మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఆ ప్రోడక్ట్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.